మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముంబైతో పాటు 28 మున్సిపల్ కార్పొరేషన్స్లో పోలింగ్ జరుగుతోంది. దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేసేది ఎవరు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. 1,03,00,000 మంది ఓటర్లు ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. కరోనా, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన మున్సిపల్ కార్పొరేషన్ బృహన్ముంబై 60,000 కోట్ల బడ్జెట్తో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలను బీఎంసీ మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేశాయి ఈ ఎన్నికలు. అంతేకాదు 2 దశాబ్దాల నుంచి దూరంగా ఉంటున్న ఠాక్రే సోదరుల్ని సైతం ఈ ఎన్నికలకు జతకలిశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ, రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనతో పొత్తు పెట్టుకుంది. ఇంతవరకు తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగడంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఏ కూటమిని విజయం వరిస్తుంది అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీలతో కూడిన మహాయుతి బీఎంసీ ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమాగా ఉన్నాయి.